లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఆ టైంలో ప్రెసిడెంట్ బుష్ ఒక ఆర్డర్ సైన్ చేశారు అండ్ లేటర్ కాంగ్రెస్ అది అప్రూవ్ చేశారు. అమెరికాలో చాలా టైప్స్ వీసాస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీరు వీసా అప్లై చేయాల్సి వస్తుంది. భారతదేశం నుంచి వెళ్ళేటోళ్ళకి కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ వెళ్ళాలనుకోండి, వీసా ఆన్ అరైవల్ అని ఉంటుంది. నేను అక్కడ పనిచేస్తాను, నాకు తెలుసు. వీసా ఆన్ అరైవల్ అంటే అక్కడ వెళ్ళంగానే ఎయిర్పోర్ట్లోనే 2200 బాట్లు కట్టేసి, అంటే వాళ్ళ కరెన్సీ కట్టేసి ఫామ్ ఫిల్అప్ చేసి మీకు అక్కడే స్టాంప్ కొట్టి వీసా ఇచ్చేస్తారు. దట్ ఈస్ వీసా ఆన్ అరైవల్. మిగతా కంట్రీస్కి ముందే వీసా అప్లై చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్కి వెళ్తున్నాను అనుకోండి, యూఏకి వెళ్తున్నా, మీరు ముందే వీసా అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకెక్కడైనా మేజర్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్. యూఎస్కి ఇంకా టఫ్, ఎందుకంటే మనోళ్ళు చాలా సంవత్సరాల నుంచి యూఎస్కి మన డాంకీ రూట్ అంటాం చూడండి. డాంకీ రూట్ ఒకటి ఉంటుంది, ఎట్లయినా అక్కడ చేరుకోవాలి. ఎస్పెషలీ పంజాబ్, గుజరాత్ అటువైపు నుంచి చాలామంది చనిపోయినా కానీ ప్రాబ్లం లేదు, కానీ యూఎస్కి వెళ్ళాలి నాకు. 40 లక్షలు 50 లక్షలు ఏజెంట్లకు ఇచ్చి వాడు ఎక్వెడార్ నుంచి కొలంబియా తీసుకెళ్ళి, కొలంబియా నుంచి మెక్సికో తీసుకొచ్చి, మెక్సికో నుంచి గోడ దుంకి అటువైపు యూఎస్కి వెళ్ళాలనుకుంటా. అక్కడ వెళ్ళగానే వాడు మాయమైపోతాడు, క్రౌడ్లో చేరిపోతాడు. సో ఇప్పుడు దాకా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే, మనం చూసుకుంటూ వస్తే బుష్ కానీ, క్లింటన్ కానీ, బైడెన్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ చాలా వీక్గా ఉన్నారు ఇమిగ్రేషన్ మీద. లక్షలాది మంది వస్తున్నారు, వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. చాలామంది దగ్గర వీసాలు లేవు. వీసా అయిపోయిన వాళ్ళు, ఎక్స్పైర్ అయిన కూడా ఉన్నారు. ఇప్పుడు యూరోప్లో కూడా అదే పరిస్థితి. యూకేలో చూస్తున్నారు, బోట్లో వచ్చి దిగుతున్నారు, వాళ్ళకి హోటల్ 5 స్టార్ హోటల్ ఇచ్చేస్తున్నారు, తిండి ఇచ్చేస్తున్నారు, నిద్రపోండి, మీకు 3000 పౌండ్లు ఇస్తారు నెలకు. ఏం కావాలి ఇంకా? సోమాలియా నుంచి, సూడాన్ నుంచి, ఆఫ్రికా నుంచి అందరూ వచ్చి అక్కడ పడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా. కానీ యూఎస్కి ఎందుకు వెళ్తారు? ఒకటి, అక్కడ వెళ్ళే ఒక ఆస్పిరేషన్ ఒకటి ఉంటుంది కొంతమందికి. ఒకటి ఎడ్యుకేషన్. మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో, ఇది నేను చెప్పట్లేదు, మీరు డేటా తీసుకోవచ్చు. మొన్న కూడా మోహన్ దాస్ పై గారు చెప్పారు, మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో 90% మంది 3rd గ్రేడ్ యూనివర్సిటీస్కి వెళ్తారు యూఎస్కి. సర్టిఫికేట్ ప్రింట్ చేసే పేపర్ కూడా విలువ ఉండవు. అక్కడ కార్నల్ ఉంది, అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్, యూపెన్ ఉంది, చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్, బూత్, చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అక్కడ, యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడెక్కడ వెళ్లకుండా పేరే వినలేని ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు, ఎందుకంటే అడ్మిషన్ అక్కడే దొరుకుతుంది. కార్నల్ లైన్ నుంచి అట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మీకు మెరిట్లోనే మీకు అడ్మిషన్ వస్తుంది, మీ రికమెండేషన్ మీద ఉంటుంది. అంటే మీ ప్రొఫెసర్స్ రికమెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ చాలా టఫ్. బహుశా మీకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. సో మన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్లో యూఎస్కి ఎందుకు వెళ్తారంటే చదువు అని చెప్పి వెళ్తారు. అక్కడ చదువు ఫినిష్ చేయగానే ఎంఎస్ వెళ్తే ఎంఎస్ ఫినిష్ చేస్తారు, కొంతమంది పిహెచ్డి లెవెల్ కూడా వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఓపీటీ అనే ఒక దాన్ని అప్లై చేస్తారు, ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటంటే, మీరు చదువుకున్న సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ చదువుకున్నారు, ఆ రోబోటిక్స్ని మీరు ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు థియరీ నేర్చుకున్నారు. నేర్చుకోవాలంటే ఒక రోబోటిక్స్ పనిచేస్తున్న కంపెనీ దగ్గర పని చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు చేసిన డిగ్రీ కూడా విలువ ఉంటుంది. అక్కడ వెళ్తారు, 2 సంవత్సరాలు యూజ్లీ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కొంచెం. అది కూడా మన వాళ్ళు మిస్యూజ్ చేశారు. దాని తర్వాత ఏం చేస్తారు, మెల్లగా H1Bకి అప్లై చేస్తారు. అంటే H1B మీరు అప్లై చేయలేరు, H1B హస్ బి అప్లైడ్ బై ద కంపెనీ. మిమ్మల్ని తీసుకెళ్లాల్సి అనుకుంటే కంపెనీ వాళ్ళు అప్లై చేస్తారు. అక్కడ కూడా పెద్ద ర్యాకెట్ ఉంది. ఇది ఏం జరిగిందంటే, H1B ఎందుకు తీసుకొచ్చారు, అమెరికాలో స్టెమ్, దట్ ఈస్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథ్స్లో వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉందని చెప్పి వాళ్ళ నేషనల్ సైన్స్ ఫోరం, వాళ్ళ ఫౌండేషన్ 160,000 మంది తక్కువ ఉన్నారని చెప్పి 1990లో ఒక స్టడీ చేశారు. మా దగ్గర అంత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేరు, వస్తున్న వాళ్ళకి స్కిల్స్ లేవు, సో మేమేం చేయాలి, అమెరికన్ ఐటీ కంపెనీస్ అంటున్నారు, మేము బయట నుంచి తెప్పించుకుంటాము, వాళ్ళకి ఇదే జీతం మేము కూడా ఇస్తాము. అంటే అమెరికాలో ఒక అమెరికన్ వర్కర్కి $80,000 జీతం అనుకోండి, 80 లేకుండా $1,00,000 ఒక సంవత్సరానికి జీతం ఉంటే, మేము కూడా అదే తీసుకొస్తున్న ఎంప్లాయీ కూడా అదే ఇస్తామని చెప్తారు. కానీ చేసేది అది కాదు. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి అది ఇచ్చే $1 కన్నా half the salary ఇస్తారు. వాడు వచ్చేసింది కాదు, ఎక్కువ మాట్లాడలేడు. ఇప్పుడు ఏమనంటే నిన్ను పంపించేస్తా వాపస్ అంటాడు. ఆడు భయపడి పని చేస్తారు, అమ్మాయి ఉండని అబ్బాయి ఉండని. ఇది మిస్యూజ్ జరుగుతుంది, చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం ఫైర్ వాల్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు యూఎస్. మేజర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది నిన్నటి నుంచి. వాళ్ళ యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి వీసా, ప్రతి H1B కానీ మిగతా వీసాలు కూడా ఇష్యూ చేయడానికి వాళ్ళకి జీతం ఎంత, వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు అని మొత్తం బయట హిస్టరీ, జాగ్రఫీ అంతా బయట తీస్తున్నారు ఇప్పుడు. దీంతో బహుశా ఒక 50% ఇండియన్స్ పట్టుబడతారు. 100 ఒక మాయమైపోతారు, ఇప్పుడే మాయమైపోతారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళందరూ
గాయమైపోతారు అక్కడి నుంచి. అవును సార్. గత ఒక మూడు నెలల క్రితము లైక్ ఇదే స్టూడెంట్స్ లైక్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వర్క్ చేస్తున్నారని చెప్పి అప్పుడు కూడా కొన్ని వెళ్ళి ఇమిగ్రేషన్ 47 మందిని పంపించేశారు. ఆ ఇష్యూస్ అవుతున్నాయి. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా సార్? అదే మిస్యూజ్ అండి. అంటే మీరు పని చేయడానికి మీకు లీగల్గా రూల్స్ ఉంటుంది. ఈవెన్ కెనడాలో మీకు ఉంది, ఆస్ట్రేలియాలో కూడా ఉంది. కెనడా ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళ దగ్గర పని చేయడానికి మనుషులు లేరు. ఓకే. వాళ్ళ దగ్గర న్యాచురల్, ఎందుకంటే కెనడాలో మీరు ఉండే పరిస్థితిలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి అనమాట, కొన్ని ఏరియాస్లోనే మీరు ఉండొచ్చు. మీరు అంతా చాలా హార్ష్ వెదర్, -30 -40కి వెళ్ళిపో అక్కడ ఉండలేరు. కెనడాలో ఉన్న కొన్ని సిటీస్లోనే అందరు ఉంటారు. వాళ్ళకి ఫామ్ ల్యాండ్ ఆపరేట్ చేయడానికి, అంటే పెద్ద పెద్ద వందలాది ఏకర్ల ఎవరు లేరు నడిపేది. సో పంజాబ్ నుంచి చాలా మందిని తీసుకెళ్లారు. అండ్ దే ఆర్ హార్డ్ వర్క్. వాళ్ళు వెళ్ళి మొత్తం దీని అంతా ట్రాక్టర్ గిటర్ పెట్టి అంతా సాఫ్ చేసి ప్రొడక్షన్ మొదలు పెట్టారు. నెక్స్ట్ వేవ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు. యూఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాని వాళ్ళు కెనడాకి వెళ్ళారు. ఐడియా ఇస్ కెనడాలో ఉండి మెల్లగా యూఎస్కి దూరిపోదాం, ఎవడు పట్టుకోవడం అన్న. ఎందుకంటే కెనడా యూఎస్ బార్డర్ ఓపెన్ బార్డర్, అంత పెద్ద చెక్కింగ్ ఏం లేదు. ఓకే ఓకే. మీరు ఈజీగా మాయమైపోవచ్చు. అక్కడ వెళ్ళి గాయపేసి మీరు సడన్గా యూఎస్లో కనిపిస్తారు నెక్స్ట్ డే. యూఎస్లో ఉన్న ఐస్ సెంటర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, వాళ్ళ ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేయాలని రూల్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఇప్పుడు దాకా అది చేయలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాస్ ఏంజలీస్ కానివ్వండి, న్యూయార్క్ కానివ్వండి, వాషింగ్టన్ డీసీ కానీ రేట్ల మీద రేట్లు నడుస్తున్నాయి. రెస్టారెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని పట్టుకెళ్తున్నారు, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పట్టుకెళ్తున్నారు. దాంట్లో చాలా మంది మన వాళ్ళే ఉన్నారు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి. ఈ ప్రాబ్లం మీకు కేరళలో కనిపించదు. కేరళ నుంచి వచ్చే H1B మీద వెళ్ళే వర్కర్స్ అందరూ నర్సెస్. యూఎస్లో నర్సెస్ పెద్ద షార్టేజ్ ఉంది. ఓకే. యూరోప్లో కూడా ఉంది సేమ్ ప్రాబ్లం. ఓకే. సెకండ్ డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో డాక్టర్స్ మన దగ్గర తీసుకెళ్తారు. కానీ దీని లాజిక్ ఏంటి? H1B అనగానే హైలీ స్కిల్డ్ వర్కర్, ఎక్సెప్షనల్ స్కిల్ మీకు ఉందన్నమాట. ఏ ఫీల్డ్ అయినా మీ ఫీల్డ్ నుంచి. మన దేశంలో H1B అనగానే అందరు ఐటీతో ఈక్వేట్ చేస్తారు. కాదు, H1B ఈజ్ ఫర్ ఆల్ ఫీల్డ్స్. మీరు ఒక గ్రేట్ మ్యూజిషియన్, గ్రేట్ సౌండ్ రికార్డిస్ట్, ఓకే, లేకుంటే మీరు సైంటిస్ట్, మీరు ఆస్ట్రోఫిజిస్ట్, మిమ్మల్ని కూడా H1Bలో తీసుకెళ్తారు. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తీసుకెళ్ళచ్చు, అక్కడ ఉన్న కంపెనీలు తీసుకెళ్ళచ్చు. ఒక 10-15 సంవత్సరాల ముందు ఈ అకాడమిక్ వాళ్ళని H1B కోటా నుంచి తీసేశారు. అంటే H1Bకి ఫర్ ఎగ్జాంపుల్ 64,000 లేకుంటే 80,000 వీసాలు ఉన్నాయి అనుకుంటే ఒక సంవత్సరానికి లిమిట్ ఉంటుంది. అకాడమిక్ వాళ్ళని దాన్ని తీసేశారు, దాన్ని కలపలేదు, సపరేట్గా పెట్టుకున్నారు. వాళ్ళకి లిమిట్ లేదు. బికాస్ అకాడమిక్స్లో బెస్ట్ ప్రొఫెసర్స్ కావాలంటే మేము బయట నుంచి తెచ్చుకోవాలని మా దగ్గర లేరండి. రేపు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక సాంస్క్రిట్ సబ్జెక్ట్ నేర్పియాలి ఒక యూనివర్సిటీలో అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సాంస్క్రిట్ ప్రొఫెసర్ భారతదేశం నుంచి తీసుకురావాలి కదా, ఇక్కడి నుంచి తీసుకొస్తారు. స్పానిష్ ప్రొఫెసర్ గారు వాళ్ళు సౌత్ అమెరికా నుంచి తీసుకొస్తారు. ఓకే, సో అదే కదా ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ ఫస్ట్ అండర్స్టాండింగ్ లేదు. ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో H1B వీసా అనగానే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. మా రైట్ అది, మా అధికారం మాకు. అది ఎట్లయిపోయిందంటే మీరు రీప్లేస్ చేస్తున్న ఎవరిని అక్కడ. H1B ఈజ్ మెంట్ టు రీప్లేస్ అన్ అమెరికన్ వర్కర్. అమెరికాలో ఉన్న వాళ్ళ సిటిజన్ ఉద్యోగం నీకు ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర స్కిల్ లేదు, వాడు నేర్చుకోలేదు, వాడు కాలేజ్కి వెళ్ళలేదు, మా దగ్గర అంత సైంటిస్ట్ లేరు, లేకుంటే అంత ఇంజనీర్ లేరు, వీరిని తీసుకుంటున్నాము. పెటిషన్ ఫైల్ చేసి ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది కంపెనీ ఇమిగ్రేషన్ ముందు. నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఒక లీగల్ కేసు లాగా ఆర్గ్యూ చేయాలి. చూడండి ఈయన క్వాలిఫికేషన్ ఇంత, ఇదంతా, ఆయన ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు చెప్పి ఆర్గ్యూ. లాస్ట్ వాళ్ళు కన్విన్స్ అయితే మీకు H1B ఇస్తారు. ఓకే సార్. ఇప్పుడు H1B వీసా $1 lakh పెట్టడానికి రీజన్ ఏంటి సార్? దానివల్ల ఏమైనా ఇండియాకి ఏమైనా లాస్ ఉందా? ఇండియా అని కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే దాంట్లో 82% మంది ఇండియన్స్. ఓకే, అంటే 70 దాకా పెట్టుకోవచ్చు మనం, ఇంక్లూడింగ్ చైనీస్. ఇట్స్ 82 నా. చైనీస్ 12 ఉన్నారు, మనం 70% మన వాళ్ళే. ఇద్దరు కలిపితే మెజారిటీ మనం చైనా. ఎందుకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ట్రంప్ చెప్పారు అప్పుడు H1B మిస్యూస్. H1B వీసా కాదు, వీసా తీసేయలేదు, ఇంకా వీసా అక్కడనే ఉంది, తీయలేరు. ఎందుకంటే అది కాంగ్రెస్ అప్రూవల్ కావాలి దానికి, వాళ్ళ పార్లమెంట్లో. H1B ఉంది కానీ మిస్యూజ్ చేస్తున్నారు. సో దానికి నేను ఆ మిస్యూజ్ అరకట్టడానికి చేస్తున్నా ఈ పని. అంటే మీరు నిజంగా $1,00,000 కడితే మీరు బెస్ట్ ఎంప్లాయీనే తీసుకొస్తారు మీరు. ఇప్పుడు ఎట్లయిపోయిందండి, కోవిడ్ తర్వాత మనం ఎక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. అదొకటి పెద్ద లెసన్ కోవిడ్లో. ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఎక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. జూమ్ అనే సబ్జెక్ట్, జూమ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనకు తెలియదు దానికన్నా ముందు.
జూమ్ కాల్ అనగానే ఈవెన్ నార్మల్ వీడియో కాల్స్ ఇప్పుడు జూమ్ కాల్ అంటాం, స్ట్రీమ్ యార్డ్ వాళ్ళు కూడా జూమ్ కాల్ అంటారు. ఒకప్పుడు వీడియో కాల్స్ కోసం వాడేవాళ్ళు జూమ్ కాల్. ఇప్పుడు చూడండి అది ఎట్లా అయిపోయిందంటే పేపర్ చదవడం మానేశారు చాలా మంది కోవిడ్ టైంలో. దాని తర్వాత పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది 50% ఉంది. ఇప్పుడు కూడా ఇంప్రూవ్ కాలేదు, రికవర్ కాలేదు వాళ్ళు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ వీసా టైంలో ఇప్పుడు యూఎస్కి తీసుకెళ్లే దాంట్లో ఈ కోవిడ్ తర్వాత కూడా చాలా మట్టుకు అక్కడున్న వెళ్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ. సో వీళ్ళేం చేస్తారంటే ప్యాడింగ్ ఆఫ్ రెజ్యూమే అంటారు దాన్ని. అంటే మీకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ఇంకొక 5 సంవత్సరాలు దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకుంటారు. నేను ఎప్పుడు జోక్ చేస్తాను, మన దగ్గర సాప్ వాళ్ళు దాని లేని సాఫ్ట్వేర్ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో దొరుకుతుందండి. అవును, ఎందుకంటే లేని కోర్సు కూడా వాళ్ళు నేర్పిస్తారు మీకు కావాలంటే. అది ఫెయిలియర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. అమీర్పేట్ అనే ప్లేసు ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్. తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పలేని సబ్జెక్టు లేకుండా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లేని వాళ్ళు అమీర్పేటలో వచ్చి నేర్పిస్తారు. వాడు అక్కడి నుంచి డైరెక్ట్ యూఎస్కి వెళ్తాడు. ఓకే, సో ఏమైందంటే ఈ స్కిల్ లెవెల్స్ మీకు ఇంప్రూవ్ చేయడానికి ప్యాడింగ్ ఆఫ్ రెజ్యూమేస్ చేస్తారు. అంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి 5 సంవత్సరాలు. నిన్ననే 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఇమిగ్రేషన్లో ఎయిర్పోర్ట్లో ఒకటి పట్టుకున్నారు. యూకే పోతున్న అబ్బాయిని, ఇంజనీరు, బీటెక్ ఎంటెక్ అన్నీ చేసి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత వీసా కూడా వచ్చింది మనకి యూకే నుంచి. యూకేలో కన్సల్ట్ వీసా కూడా ఇష్యూ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ డౌటర్స్ చెక్ చేస్తే బీటెక్ సర్టిఫికేట్ దొంగతనం తెచ్చుకున్నాడు, ఎంటెక్ దొంగతనం తెచ్చుకున్నాడు, ఎక్స్పీరియన్స్ కూడా సార్. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో చెక్ చేస్తారా సార్? చెక్ చేస్తారు, డౌట్ ఉంటే చెక్ చేస్తాం. మీ బాడీ లాంగ్వేజ్ వస్తుంది తెలిసిపోతుంది వాళ్ళకి. ఓకే ఓకే. కానీ నా ప్రశ్న ఏంటంటే అది కాదు, ఈ కన్సులేట్ వాళ్ళు ఏం చేస్తారు? యూజువల్లీ ఏం చేస్తారంటే కన్సులేట్ ఇది ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు మొదలు పెట్టారు. ఒక లింకేజ్ పెట్టుకున్నారు సాఫ్ట్వేర్. జేఎన్టీయూతోని అమెరికన్ కన్సులేట్, జేఎన్టీతోని బ్రిటిష్ కన్సులేట్, మేజర్ కన్సులేట్ అందరూ లింక్ పెట్టుకున్నారు. ఉస్మానియాతో మిగతా వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళేం చేస్తారు, క్యాండిడేట్ వస్తాడు శ్రీనివాస్ కుమార్ పేరు కొట్టి 2012లో పాస్అవుట్ అయ్యాడని చెప్పి కొట్టంగానే వాళ్ళకి లిస్ట్ వస్తుంది ఎవరెవరు పాస్అవుట్ అయ్యారని. ఆ పేరు దాంట్లో కనిపించకపోతే దొంగ సర్టిఫికేట్. ఆ లింకేజ్ ఉంది, ఎందుకంటే సర్టిఫికేట్ తయారు చేయడం మన వాళ్ళు ఛాంపియన్స్ ఇండియన్స్. దాంట్లో స్పెషలీ మన దగ్గర ఉన్న ఇంకా పెద్ద ఛాంపియన్స్. మన దగ్గర ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళు మీరు లేనిపోయిన బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తారు, మీకు లేనిపోయిన సర్టిఫికేట్లు తయారు చేసిస్తారు, లేనిపోయిన ఎక్స్పీరియన్స్ చూపిస్తారు. కరెన్సీ చేసేస్తున్నారు. ఇది ఇప్పుడు అంతా కలిసి పడ్డది అక్కడ యూఎస్లో. ఈ ఫేక్ రెజ్యూమేస్ కానివ్వండి, మీరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూడండి, లేబర్ డిపార్ట్మెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఇప్పుడు దాకా రాలేదు. మీరు చూసిన సినిమా ఏం లేదు ఇప్పుడు, అది చూసిన ట్రైలర్ ఇప్పుడు ఈ $1 lakh ఇప్పుడు రాబోతుంది పెద్ద బాంబు. ఏం సార్ రేట్ నడుస్తున్నాయి ఇప్పుడు. దే ఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ H1B ఇష్యూ చేసిన చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది కదా. 3 సంవత్సరాల నుంచి యూఎస్లో పనిచేసేట్టు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఎట్లా వచ్చింది H1B, నీకు ఎవరు ఇష్యూ చేసిండు, నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నీకు జీతం ఎంత వస్తుంది. మెయిన్ జీతమే ప్రాబ్లం. వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్న ఇండియన్ వర్కర్స్తో ప్రేమ ఏం లేదు. అమెజాన్ కానీ మెటా వాళ్ళకి కానీ గూగుల్ వీసా టాప్ 3 టాప్ 10లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉన్నారు. వీసా లాస్ట్ 2024లో H1B మ్యాక్సిమం అప్లై చేస్తున్న కంపెనీస్లో టాప్ 10లో ఐటీ కంపెనీస్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది. 4th పొజిషన్లో TCS. ఇన్ఫోసిస్ లేరు, ఎవరు లేరు. ఓకే, ఎందుకంటే కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్ అని కాన్సెప్ట్ లాగా చాలా మంది ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు. ఇండియా నుంచే వర్క్ చేస్తున్నారు. ముందు కాన్సెప్ట్ ఉండే ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ అని, ఇప్పుడు ఆ కాన్సెప్టే పోయింది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇండియన్స్ H1Bలో ఎందుకు తీసుకొస్తున్నారు? అమెజాన్లో ఇంత పెద్ద పని ఏంటి వీళ్ళకి, ఇంత పెద్ద ఇంజనీరింగ్ స్కిల్ ఏంటి వీళ్ళకి అమెజాన్లో, దట్ దే నీడ్ అన్ ఇండియన్ ఇంజనీర్ హూ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అట్లేం లేదు. సో ఏం చేస్తారంటే తక్కువ జీతం ఇవ్వడానికి వీళ్ళని గుంజుకొని తీసుకెళ్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ టుడే ఆన్వర్డ్స్. నిన్న ట్రంప్ అనౌన్స్ చేసిన రోజు అదేం చెప్పలేదు, ఇవాళ చెప్తున్నారు. జెన్యున్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. మీకు అర్హత నాకు ఇచ్చే ఉండాలని చెప్పి ఎవడు చెప్పట్లేదు. వీసా ఈజ్ అ రైట్ కాదు. వీసా ఈజ్ అ కైండ్ ఆఫ్ మీకు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు US కన్సులేట్కి వెళ్తే ఆల్మోస్ట్ 50% మంది వీసాలు రిజెక్ట్ అయిపోతాయి. అవును సార్, యాక్చువల్లీ అదే పాయింట్ సార్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీనే అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసం అని వీసా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే వాళ్ళ మొత్తం అందరివి రిజెక్ట్ అయిపోయాయంట. అంటే నార్మల్ వీసాస్ కూడా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఉందా? వాడు డౌట్ వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు యూఎస్కి అని అడుగుతారు. ఫస్ట్ నేను చదవడానికి వెళ్తున్నా అంటాడు.
మీ ఇక్కడ ఎవరో ఉన్నారంటారు, అమ్మ నాన్న ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చదువుకు వెళ్తున్నావా? అచ్చా. దాని తర్వాత అక్కడ వెళ్ళినాక ఏం చేస్తావు? మీ వైఫ్కి వీసా అప్లై చేస్తావు, మీ పిల్లలకి వీసా అప్లై చేస్తావు, వాళ్ళని తీసుకెళ్తావు, మెల్లగా దూరిపోతే గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తావు, దానికి 16 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది, అది ఇంకోటి. దాని తర్వాత సిటిజన్షిప్, నెక్స్ట్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు. లాట్ ఆఫ్ పీపుల్ మిస్టేక్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అంటే చాలా గ్రీన్ కార్డ్ ఇస్ గ్రీన్ కార్డ్, ఇట్ ఇస్ నాట్ ఎ యుఎస్ సిటిజన్. అది ఇంకో స్టెప్ ఉంటుంది యుఎస్ సిటిజన్షిప్ కి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిందే ప్రాబ్లం. అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు చదువుకోవడానికి రాండి, నో ప్రాబ్లం, చదువుకోండి, ఇక్కడ వచ్చి మాకు ట్యూషన్ ఫీజు వస్తుంది, మా కాలేజీలో కొంచెం 50% అయినా మాకు ఫండింగ్ మీ దగ్గర నుంచి వస్తుంది. కెనడాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖర్చు చేస్తుంది కెనడియన్ కాలేజెస్లో ఒక 30 నుంచి 40 కెనడియన్ కాలేజెస్ నడిపిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్ ఫీజ్. ఎందుకంటే కెనడియన్ స్టూడెంట్స్ కి ఫ్రీ, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ కట్టిన ఫీ నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. రాకపోతే ఏం చేస్తారు, మొత్తం కాలేజ్ మునిగిపోతుంది. అదే నడుస్తుంది ఇప్పుడు కెనడాలో కూడా. ఎందుకంటే ట్రూ వాల్యూ తెలిసిపోయింది అందరికి. అక్కడ ఉన్న, నేను చెప్పాను కదా, ప్రింట్ చేయడానికి కూడా అర్హత లేని కాలేజీలు అక్కడ ఉన్నారు పేరుతో. చెప్పకపోతే పెద్ద స్టోరీ. మన దగ్గర ఒక రేడ్ జరిగింది మొన్న కెనడాలో, యూఎస్లో కూడా జరిగింది, ఇప్పుడు కదా 2 సంవత్సరాల ముందు. ఆ యూనివర్సిటీ లేదంట, పేపర్లోనే లేవు. పేపర్ ఇచ్చిండు, సర్టిఫికేట్ ఇచ్చిండు, వీసా ఇచ్చేసిండు, అన్ని తీసుకెళ్ళి ఇక్కడ కోర్సు కూడా కంప్లీట్ చేసిన యూనివర్సిటీ లేదు అసలు. ఒక ఆడిటోరియం ఉందంట, ఆడిటోరియం అందరు తీసుకెళ్ళి కూర్చోబెడతారంటే ఒకడు వచ్చి 1 గంట సేపు చెప్పేసి వెళ్ళిపోతారు, అయిపోయింది ఆ రోజు క్లాస్. ఇట్లాంటి ఫ్రాడ్ నడుస్తుంది. ఎందుకంటే అట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ని తప్పుపట్టలేమండి. నేను మళ్ళీ అదే సబ్జెక్ట్కి వస్తున్నాను. బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో వచ్చి మీ ఉద్యోగం తీసుకెళ్తే మీకు ఎట్లా ఉంటుంది? అదే కదా మనం అప్పుడు అంటున్నాం, బంగ్లాదేశ్ని పంపేయండి, రోహింగ్యాలను ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళు పంపేయండి అని. మా ఉద్యోగం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని. కరెక్ట్, కొట్టాల్సింది వాళ్ళు పంపించారు, కానీ మన వాళ్ళని కొట్టారని చెప్పట్లేదు నేను. నేనే అంటున్నా అంటే మీరు లీగల్గా వెళ్తే ప్రాబ్లం లేదు. 10 మందిలో 5 మంది లీగల్గా వెళ్తే 5 మంది ఇల్లీగల్గా వెళ్తున్నప్పుడు ఈ 10 మంది పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది అంతా. సార్ అంటే అందరు బ్లాక్ మార్క్ అయిపోతారు. సార్ అంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ బ్రిక్స్ నోట్ అని కొత్తగా ఈ మధ్య వస్తుంది కదా సార్, ఆ నోట్ వల్లనే ఇవన్నీ ట్రంప్ కావాలని మన ఇండియా మీద కక్షపాతంతో చేస్తున్నాడు అని చెప్పి బ్రిక్స్ నోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఏంటి బ్రిక్స్ నోట్ అని ఏ నోట్ లేదు. అది ఏంటి సార్ మరి? బ్రిక్స్ వాళ్ళ ఇంటర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం భారతదేశం బ్రెజిల్తో ట్రేడ్ చేసుకోవడానికి డాలర్ కాకుండా మనం ఇంకే కరెన్సీ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాడు, రష్యా స్విఫ్ట్ సిస్టమ్ అనే ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్. మీరు ఇప్పుడు ఒక ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూఎస్కి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు, మీ తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు, మీరు ఆయనకి ఫీజు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ వర్క్ చేస్తున్న సిస్టమ్ పేరు స్విఫ్ట్, ఇంటర్నేషనల్ సిస్టమ్. రష్యాని బ్యాన్ చేసి పడేశారు దాని నుంచి, ఎందుకంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేయగానే. ఇప్పుడు రష్యా డబ్బులు మనం రష్యాకి ట్రాన్స్ఫర్ చేయలేము. మనం ఏం చేస్తాం, సరే మేము రూపీలో పే చేస్తాం మీకన్నా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపీ నుంచి మా స్టేట్ బ్యాంక్ నుంచి మీ రష్యన్ బ్యాంక్ ఇచ్చేస్తారు. కానీ రూపీ, డాలర్ కదా, డాలర్ కాగానే స్విఫ్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అవునవును, స్విఫ్ట్ నెంబర్ అనేది స్విఫ్ట్ SWIFT అని ఉంటుంది, ఆ నంబర్ లేదు ఇప్పుడు రష్యా. సో మనం ఏం చేస్తాం ట్రేడ్. సో బ్రిక్స్ ఇస్ దాట్ ఓన్లీ. బ్రిక్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ కరెన్సీ కాదు, ఏదో కొత్త కరెన్సీ యూరో తీసుకురావట్లేదు ఇక్కడ. వీఆర్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ ఎవాల్వ్ డిఫరెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాన్తో ట్రేడ్, ఇప్పుడు ఇరాన్ లేదనుకోండి దీని బ్రిక్స్లో, కానీ చెప్తున్నా ఇరాన్తో మనం ఫస్ట్ ఆయిల్ ట్రేడ్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు న్యూక్లియర్ డీల్తోని ఏం జరిగిందంటే ఇరాన్ ఏమన్నారు, ఫస్ట్ వాళ్ళ లోకల్ కరెన్సీలో మనం ఇచ్చేస్తే చాలన్నారు, మనం ఇచ్చాం. దాని తర్వాత మనం చెప్పాం అది కూడా చేయలేము, యూఎస్ చాలా ప్రెషర్ పెడుతున్నా అంటే ఒక పని చేయండి, మాకు బియ్యం కావాలి, మాకు ఇన్ని టన్స్ మిలియన్ టన్స్ బియ్యం కావాలి, మీ దగ్గర ఆ బియ్యం మాకు ఇచ్చేసేయండి, మేము మీకు ఆయిల్ ఇచ్చేస్తాం. బార్టర్ ట్రేడ్ అంటాం అన్న, పాత సిస్టమ్లో అట్లనే ఉండే, మీరు అది ఇచ్చి మీరు తీసుకు. సో ఈ బ్రిక్స్తో దీనికి సంబంధం లేదు. ట్రంప్కి కోపం ఏంటంటే ఆ లాబీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, దాంట్లో రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా అస్సలు పడదు, చైనా ఇంకా పడదు, మిగిలింది ఎవరు? ఇండియా కదా, ఇండియా మీద టార్గెట్ చేస్తారు. సో ఇండియాని టార్గెట్ చేయడంలో ఇండైరెక్ట్లీ వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. కానీ బ్రిక్స్కి దీనికి సంబంధం లేదు. ఇట్ ఇస్ నథింగ్ డూ విత్ ఇట్ ఇస్ బేసిక్లీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాట చేస్తున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పాడు, నేను రాగానే ఇమిగ్రేషన్ పెట్టి H1B వాళ్ళని అందరిని తీసేస్తా అని చెప్పి. అప్పుడు డిఫెండ్ చేయడానికి వచ్చిన ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే H1B వర్కర్స్ వస్తున్న దాంతో పాటు మనకి యుఎస్లో ఇన్నోవేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడి నుంచి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో H1Bలో 90s అండ్ ఎర్లీ 2000 వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మన దేశంలో ఒక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కూడా మీరు చెప్పండి ఏదైనా తయారు చేసింది? ఒక ఐప్యాడ్ తయారు చేసామా మనం?
ఐపాడ్ తయారు చేస్తామా? ఏం తయారు చేస్తాం చెప్పండి మనం? వీఆర్ సర్వీసెస్ కంట్రీ. ఐటీ కూలీ అని నేను వర్డ్ వాడను, అది ఇట్ ఇస్ అ డెరగేటరీ వర్డ్. కానీ మనం చేస్తున్న సర్వీసెసే. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీకి ఇక్కడ నుంచి అవుట్ సోర్స్ చేశారు, మనం సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, అకౌంట్ రిసీవబుల్స్ మెయింటైన్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ నుంచి. అంతే. అదే సార్, ఇప్పుడు యుఎస్ వాళ్ళకి మన ఇండియా మీద కక్ష లేకపోతే యాపిల్ కంపెనీ ఇండియాలో పెడతానంటే లేదు యుఎస్లోనే పెట్టాలని చెప్పి అది ఇష్యూ చేశారు కదా, మరి అది చేస్తాడు కదా. సిద్ధరామయ్య ఏమో బెంగళూరులో పెట్టమంటారు, మన కంట్రీలోనే కాంపిటీషన్ ఉంది. అమెరికా ఏమంటారు, మా ఆధార్ పెట్టండి, మా దగ్గర 50,000 మందికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ పెట్టండి అని. అక్కడ ఎందుకు పెడుతున్నావు అని చెప్తారు. చెప్పాల్సిన చెప్తాడు, అంతే. వినాల్సిన వింటాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి చూసుకుంటే అది ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన రియల్ ఎస్టేట్ డీలర్, రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తాడు. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ అది ఇది అంటే చేస్తావా లేదా అట్లా మాట్లాడతారు డైరెక్ట్. మన దగ్గర రియల్ ఎస్టేట్ అట్లా కాదు, కానీ ట్రంప్ లాంగ్వేజ్ అది. ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ డీలర్. నాకు ఎంత వస్తుంది చెప్పు, నీకు ఇంత ఇస్తాను నేను కథ. ఇది డీల్ అన్నమాట. సో ట్రంప్ చేసేది అన్ని ఆయనకి అమెరికన్. నిన్న కూడా సిఎన్ఎన్ ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది, చూశాను నేను. అండ్ సిఎన్ఎన్ ఇస్ యాంటీ ట్రంప్. దాంట్లో కూడా చాలా మంది అమెరికన్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. 2-3 దాంట్లో. ఒకటి ఎకానమీ, సెకండ్ క్రైమ్. చాలా క్రైమ్ ఎక్కువ ఉండే అక్కడ, ఎస్పెషలీ వెనిజువేలా నుంచి వచ్చిన గ్యాంగ్లు, కొలంబియన్ గ్యాంగ్స్ వచ్చి అక్కడ రేప్లు, మర్డర్లు అన్నీ చేశారు యూఎస్లో చాలా సిటీ. వాళ్ళందరినీ పంపించేశారు, మిగతా వాళ్ళని అందరు జైలు వేసేసారు. మూడవది ఎంప్లాయ్మెంట్ టు యూఎస్. అది ఇంకా వాళ్ళు హోప్లో ఉన్నారు. యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి రాదు, మర్చిపోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు. చైనా తీసుకెళ్ళిపోయింది, ఒకవైపు మెక్సికో తీసుకెళ్ళిపోయింది, ఇంకోవైపు కెనడా తీసుకెళ్ళిపోయింది. మీ అమెరికాకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టాలెంట్లో బేసిక్లీ హై టెక్నాలజీ విచ్ దే ఆర్ రియలీ గుడ్, దాంట్లో డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ NVIDIA చిప్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు పెద్ద ఒక ప్లాంట్ పెడుతున్నారు అక్కడ. ఎందుకు? ఆ చిప్స్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ AI గురించి. ఏఐలో యూజ్ చేయడానికి అట్లాంటి హై పవర్ఫుల్ చిప్స్ కావాలి మనకి, AI సిస్టమ్స్ వర్క్ చేయడానికి. మిగతా చాలా ఉన్నాయి, పవర్ కావాల్సి వస్తుంది, మిగతా రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. కానీ NVIDIAని అక్కడ తయారు చేయమంటున్నా అంటే ఇండియాలో తయారు కావట్లేదా? ఇండియాలో కూడా అవుతుంది, తైవాన్లో అవుతుంది, చైనా తయారు చేస్తున్నారు చిప్స్. సో యుఎస్ ఏమంటున్నారంటే, మేము ట్రంప్ చెప్పారు కూడా ఒకసారి, మాకు అండర్వేర్లు బెనియన్ తయారు చేయడం మాకు వద్దు అన్నాడు. ఆ బిజినెసే మాకు వద్దు అన్నాడు. ఎవరు అడిగారు, అది కూడా తీసుకొచ్చి మాకు అదంతా వద్దు, మాకు హై వాల్యూ ప్రొడక్ట్స్, విచ్ ఇస్ కరెక్ట్ స్ట్రాటజీ, తప్పేం లేదు దాంట్లో. అవును సార్, యుఎస్కి సంబంధించిన అండర్వేర్ కంపెనీస్ మన ఇండియా నుంచే ఉన్నాయంట కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్ మన దగ్గర వరంగల్లో పెట్టిన ప్లాంట్స్, కేరళ నుంచి ఉన్న సాబు జేకబ్, ఆంధ్రాలో కూడా. సో సాబు జేకబ్ గారు ఈజ్ ద నంబర్ 2 సప్లయర్ ఇన్ యుఎస్. అక్కడున్న మేజర్ సూపర్ మార్కెట్స్కి, మాల్స్కి, అక్కడున్న మేజర్ ఇంపోర్ట్ కంపెనీస్కి సప్లై చేసే చిల్డ్రన్స్ ఇన్నర్ వేర్ లిటిల్ స్టార్ అంట ఆ బ్రాండ్ని. ఆయన నంబర్ 1. ఆయన కూడా ఇప్పుడు 50% పడగానే బాంబు పడ్డది ఆయన మీద కూడా. ఆయన ఏం చేస్తాడు, ఇండియాలో స్టార్ట్ చేసేసాడు అమ్మమ్మడు. ఇప్పుడు దాకా ఇండియాలో అమ్మలేదు, ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క రోజు 3-4 ఓపెన్ చేస్తున్నాడు అవుట్లెట్స్. 1000 అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాడంట ఒక సంవత్సరం లోపల. నేను అదే టర్న్ ఓవర్ ఇండియాలో చేసుకుంటా అంటున్నాడు ఆయన. సో ఎక్స్పోర్ట్ బ్యాన్తో సంబంధం లేదు. మన దగ్గర ఏం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం చాలా మటుకు యుఎస్ మీద డిపెండెంట్ అయిపోయాం. సార్ అదే యాక్చువల్లీ మన ఇండియన్స్ మొత్తం యుఎస్ మీద డిపెండ్ అయిపోయారా? ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ షిఫ్టింగ్ టు జోహో సాఫ్ట్వేర్ అన్నారు. జోహో ఇస్ అ ప్యూర్ హోమ్ బౌండ్ సాఫ్ట్వేర్. తమిళనాడులో ఏదో విలేజ్లో తయారు చేసిన సాఫ్ట్వేర్. అండ్ శ్రీధర్ వెంబు, జోహో కార్పొరేషన్, ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఎందుకంటే మోదీ గారు బై ఇండియా అని చెప్పి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కొనండి అని చెప్పి మొన్న నేషన్ అడ్రస్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అంటే ఇండియాలో తయారు చేసిన వస్తువులు కొనాలి, కరెక్ట్ అది. కానీ మీకు ఎట్లా తెలుసు అండి, పెప్సీ ఈజ్ అ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఆర్ అమెరికన్ ప్రోడక్ట్? అమెరికన్ ప్రోడక్ట్ కాదు, ఇండియాలో తయారు చేస్తున్నారు పెప్సీ సార్. ఇండియాలో తయారు చేస్తున్నారు. బ్రాండ్ నేమ్ ఇస్ యుఎస్ బ్రాండ్ నేమ్, తయారు చేస్తున్న ఇండియన్ కంపెనీ పెప్సీ ఇండియా. దాని నుంచి ఒక 2% రాయల్టీ ఇస్తారు యుఎస్కి. ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ తీసుకెళ్ళట్లేదు, డబ్బులు ఇక్కడే ఉంటుంది. మీరు మెక్డానల్డ్స్ ఉంది, మెక్డానల్డ్స్ ఎవరు? ఇండియన్ కంపెనీ నడిపిస్తున్నారు, వాళ్ళ బ్రాండ్ వాడుకుంటున్నారు. అట్లా చాలా ఉన్నాయి అట్లాంటివి. సో మేడ్ ఇన్ ఇండియా అనగానే మీరు అంతా యూఎస్. ఎవడో వెళ్ళినాడు, అరే KFC మీద వెళ్ళి రాళ్ళు విస్తరదాం అనేది పిచ్చోళ్ళు. KFC ఈజ్ అగైన్ రన్ బై అన్ ఇండియన్ కంపెనీ. సో వాళ్ళ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అంతే. సో మీరు దానంటే వాడక్కర్లేదు. మేడ్ ఇన్ ఇండియా అనగానే డెఫినెట్లీ మనం చాలా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వస్తుందండి కెనడా నుంచి వస్తుంది, మీరు చూసుంటారు సూపర్ మార్కెట్లలో. మనం వెళ్ళి కొలుతారు ఏంటంటే,
మేడ్ అది ఫ్రమ్ కెనడా అని రాసింది. మా ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్తో సహా మా టేబుల్ మీద పెడతాను. మామూలు ఇంటికి ఎవరైనా వస్తే అది చూస్తారు, కెనడా నుంచి యాపిల్ తీసుకొచ్చాడు ఈయన. ఒక ఈగో ఇష్యూ ఉంది మనకి ముందు 90s 2000లో బయట నుంచి ప్రోడక్ట్స్ చాలా తీసుకొస్తున్నాయి. మేము కేరళ నుంచి, మా దగ్గర దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే ఆ టైంలో 80s 90sలో నేను చిన్నపిల్లలప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ బయటకు వచ్చిన టైంలో ఏం చేస్తామంటే వాడు పర్ఫ్యూమ్లు ఒక పెద్ద డబ్బా తీసుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తాడు అడగాడు, పాపం వాడు ఏదో కష్టపడి ఎక్కడో పని చేస్తుంటాడు, హోటల్లోనో ప్లేట్ వాషింగ్లోనో ఏదో చేస్తుంటాడు. అదంతా ఇడిసేసి ఆయన వస్తున్నాడు పర్ఫ్యూమ్లు ఒక 10 బాటిళ్ళు, 10 టీ-షర్ట్లు, 10 షార్ట్స్, ఇదన్నీ తీసుకొచ్చి అందరికి పంచి పెడతాడు. సో మనం ఏమనుకుంటాం, అరే ఇదంతా చాలా ఇదని. ఇప్పుడు ఎవడైనా వస్తున్నాయి అక్కడ ఏం తీసుకురాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉంది దానికన్నా ఎక్కువ. సో వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. మనం రాకెట్లు తయారు చేస్తున్నాం, మనం శాటిలైట్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ కార్. మనం ఏమి చేయట్లేదు చెప్పండి. ఇప్పుడు డ్రోన్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ అవర్ సెల్స్. సో మేడ్ ఇన్ ఇండియా ఫిలాసఫీలోనే మీరు చాలా మటుకు యుఎస్ మీద డిపెండ్ కాక్కర్లేదు. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ అని ఎయిర్బస్ మీద డిపెండ్ అవుతున్నాం. మన దగ్గర ఇంకా ప్రొడక్షన్ కాలేదు, చైనా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు. అది పెద్ద ప్రాజెక్ట్, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా కాదు అది. ఎందుకంటే మన దగ్గర వాల్యూమ్ ఉండదు. మనం ఎంత 300 ఎయిర్క్రాఫ్ట్ కొంటాం ఒక సంవత్సరానికి కావాలంటే, అది కూడా మ్యాక్సిమం. ఆ వాల్యూమ్తో సస్టైన్ చేయలేము, టెక్నాలజీ వేరే అది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, తేజస్ కానివ్వండి, నెక్స్ట్ జన్ అక్మా తీసుకొస్తున్నాం, దానికి సాఫ్రాన్ ఇంజిన్ ఫ్రాన్స్ తీసుకొచ్చి మనం హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం దాన్ని. ఈవెన్ నెక్స్ట్ రఫేల్ మోడల్, రఫేల్లో మొత్తం ఫ్యూసిలాజ్ హైదరాబాద్ తయారవుతుంది టాటా కంపెనీతో. సో మనం చాలా మటుకు మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. కానీ యుఎస్ మీద డిపెండెన్సీ, యుఎస్ ఏమైపోయిందంటే లోకంలో పోలీస్ మ్యాన్ అని ఫస్ట్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళారు, సిరియాకి ఎందుకు వెళ్ళారు, సొమాలియాకి వెళ్ళి అక్కడ గొడవ, ఎక్కడ పోయినా అమెరికా ఏ దేశంలో పోయినా కానీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసే బయటకు వచ్చారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, యూ గో టు సిరియా, లెబనన్, ఎక్కడ వెళ్ళినా కానీ, వియట్నాంతో స్టార్ట్ అయింది అమెరికా డిజాస్టర్. ఒక్క మాట కూడా అమెరికా ఒక్కటే చాలా కేర్ఫుల్ ఉంటారు. వాళ్ళ సాయిల్ మీద కొట్లాడరు, ఎప్పుడు యుద్ధం ఉండదు. రెండోసార్లు వాళ్ళ మీద యుద్ధం అని చెప్పలేం, అటాక్ జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్లో జాపనీస్ అటాక్ చేశారు, నెక్స్ట్ 9/11లో ప్లేన్ తీసుకొచ్చి ట్విన్ టవర్స్ మీద కొట్టారు. ఓన్లీ ట్వైస్. అది కాకుండా ఎప్పుడైనా అమెరికా ఇంకొక దేశంలో వెళ్ళి అక్కడ కొట్లాడి మొత్తం అక్కడ ధ్వంసం చేసి బయటకు వచ్చేస్తారు. వియట్నాంతో వియట్నాం వాజ్ బిగ్ డిజాస్టర్. సో అట్లాంటి లెసన్స్ మనం నేర్చుకోవాలి. అమెరికాకి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మోదీ గారు వెళ్ళి రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే మోదీ గారిని రేపు తీసి కింద పడేస్తారు అక్కడ ప్రజలు. మాకు ఉద్యోగం కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి వద్దు అని చెప్పేసి అదే పాలసీ ఆయన ఫాలో చేస్తున్నారు. హీఈస్ కేటరింగ్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఆయన ఓటర్ల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. సార్ మన ఇండియాలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు అంటే నువ్వు ఒక బీటెక్ కంప్లీట్ చేసావు, నువ్వు ఒక ఇంజనీరింగ్ అయిపోయిందంటే నువ్వు యుఎస్లో వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక పెళ్లి సంబంధం ఏదైనా సెట్ అయితే యుఎస్ వర్క్ ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల యుఎస్ డిమాండ్ ఎక్కువ అయిపోయిందా? యుఎస్ అమెరికన్ డ్రీమ్ ఒకటి ఉంది, అది క్రాష్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్రాష్ అయిపోయింది, క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వీ షుడ్ నెవర్ యాంటగనైజ్ అమెరికన్ వర్కర్స్. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళ వర్కర్స్ని మీరు పనికిరాదు, మీరు ఇంట్లో కూర్చోండి, మేము వచ్చాం మీ పని చేయడానికి అని చెప్పకూడదు. అది ఎప్పుడు చేయకూడదు, చేసాం మనం. ఇప్పుడు చూడండి, ఇవాళ యాజ్ వీ స్పీక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేశారు, ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని చెప్పి యుఎస్లో. దాంట్లో లేబర్ సెక్రటరీ పర్సనల్లీ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు H1B మీద వచ్చిన వాళ్ళు ఆల్రెడీ యుఎస్లో ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళని మర్చిపోండి, $1,00,000 కొత్త వాళ్ళకి, కొత్త వీసాకి. అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మీకు జీతం ఎంత, మీరు ఎప్పుడు వచ్చారు, మిమ్మల్ని ఎట్లా తీసుకున్నారు, మీరు రీప్లేస్ చేసిన అమెరికన్ వర్కర్కి టాలెంట్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేశారు, వానికి ఎగ్జామ్ పెట్టారా, మీకు కూడా ఎగ్జామ్ పెట్టారా? ఏం చేయలేదు. టెక్నికలీ మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే ఆయనకున్న స్కిల్ మీకున్న స్కిల్ ఎట్లా టెస్ట్ చేస్తారు. ఒక రూమ్లో 50 మంది H1B వర్కర్స్, 50 మంది అమెరికన్స్ పెట్టి టెస్ట్ పెడితే తెలిసిపోతే ఎవరికి ఎంత తెలుసు అనేది. అదేం చేయకుండా H1B ఫ్రాడ్ నడుస్తుందని వాళ్ళ అంచనా. ఇప్పుడు మీడియన్ శాలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు, మీడియన్ శాలరీ అంటే యావరేజ్ శాలరీ H1B వీసాలు వెళ్ళే వాళ్ళది ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్, అమెరికన్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్ $122,000 per year. హైయెస్ట్ ఇస్ 132 చూపిస్తుంది. ఇప్పుడు 122 ఇస్ యావరేజ్ మీడియన్. కానీ 122 ఇస్తున్నారా? అది చాలా పెద్ద ప్రశ్న. 122 ఇస్తే
వాళ్ళు $1,00,000 కట్టడానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు, బికాస్ దిస్ గై సో స్కిల్డ్. కానీ కాదు కదా, అక్కడే జరుగుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఈ కంపెనీలు ఎవరైనా ఈ ప్రాబ్లం ఏంటంటే H1Bలో చాలా స్టెప్స్ ఉన్నాయి. చిన్న ఒక తప్పు జరిగితే కూడా కంపెనీ విల్ ఫేస్ అ మేజర్ పెనల్టీ. ఇప్పుడు అదే జరగబోతుంది. అండ్ దట్ టు మిస్టర్ అమెరికన్ కంపెనీస్, అదే అన్నిటికంటే పెద్దది. ఉన్నది ఒకటే, మన ఫస్ట్ 10లో TCS ఒకటే నేను చెప్పాను. దాని తర్వాత ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉంటారు, యూజువల్ కల్ప్రిట్స్, కాగ్నిజెంట్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిస్టెప్స్ అంటారు. మనం చిన్న ఒక తప్పు ఫామ్లో ఫిల్అప్ చేస్తున్నప్పుడు, లేకుంటే పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు చిన్న ఒక తప్పు చేస్తే ఇప్పుడేమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే మీరు ఏ అమెరికన్ వర్కర్ని తీసేశారో ఉద్యోగం నుంచి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలంటున్నారు. అంటే ఇంట్లో కూర్చొని ఒకడు వాడికి జాబ్ పోయింది ఎందుకంటే ఇండియన్స్ని తీసుకొచ్చారో లేకుంటే చైనీస్ని తీసుకొచ్చారని చెప్పగానే ఆయనకు బ్యాక్ వేజెస్గా ఇన్వాల్వ్స్ వస్తుంది. ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తారు. అప్పటి నుంచి మీరు తీసుకురాలేరు ఇండియా H1B వర్కర్స్ని యూఎస్కి. ఇన్వెస్టిగేషన్ చాలా దూరం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవాళ నుంచి. నెక్స్ట్ ఒక నెల రోజులు ఐ థింక్ ఇట్ విల్ బి హెల్. అంటే మనం అగైన్ ఎంప్లాయీ మీద ఇన్వెస్టిగేషన్ కాదు, తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్. అమెజాన్ కానీ మెటా కానీ మీరు మిగతా కంపెనీ ట్విట్టర్ చాలా మంది ఉన్నారు అట్లా తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం ఇష్యూ లేదా సార్? ఉండొచ్చు. ఆబ్వియస్లీ కదా, ఇఫ్ యూఆర్ కాట్, మీ మీద ఫ్రాడ్ జరిగింది, మీరు కూడా ఫ్రాడ్లో మీరు కూడా యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే వీసా అనేది ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అ బర్త్ రైట్. మీరు సిటిజన్ కాదు కదా, యుఎస్ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజన్. అక్కడ H1B మీద వెళ్ళారు, ఒక స్పెసిఫిక్ ఎంప్లాయ్మెంట్ వీసా అది. ఆ వీసా రూల్స్ మీరు వైలేట్ చేశారు, మీరు వైలేట్ చేశారు, కంపెనీ వాళ్ళు చేశారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు కూడా అక్కడ సంతకం పెట్టారు సేయింగ్ దట్ నాకు ఇంత స్కిల్ ఉంది, నేను వచ్చే అమెరికన్ వర్కర్ కన్నా నాకు ఎక్కువ స్కిల్ ఉందని చెప్పేసి. సపోజ్ మీరున్నారు, మీ దగ్గర బీటెక్ అండ్ PhD, ఎంటెక్ అండ్ PhD ఉందండి ఒక సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్లో. మీరు వెళ్ళి ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేసినప్పుడు ఆయన కూడా అదే స్కిల్ ఉంటే మీరు ఎందుకు రీప్లేస్ చేస్తారని అడుగుతారు. ఆయనకు ఎంటెక్ ఉంది, ఈజ్ ఆల్సో డన్ ఇస్ PhD మెషిన్ లెర్నింగ్, సేమ్ సబ్జెక్ట్. ఆయన కూడా 98% మార్కులు ఉన్నాయి, మీకు కూడా 98 ఉంది కాలేజ్ నుంచి. మళ్ళీ ఆయన ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆయన కూడా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో యూ హ్యావ్ టు ఆర్గ్యూ. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీరు ఎవరిని రీప్లేస్ చేశారో. ద రూల్ ఇస్ బేసిక్ రూల్ ఆఫ్ H1B ఈజ్ అమెరికాలో ఆ టాలెంట్ లేదు, దానికోసం మేము బయట నుంచి తీసుకొస్తున్నాం. అమెరికాలో టాలెంట్ ఉంది, అమెరికన్ సిటిజన్స్కి ఉందంటే మీరు ఎందుకు తీసుకొచ్చారని ఆర్గ్యుమెంట్. సో బేసిక్లీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే అమెరికన్ వర్కర్స్కి, అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగం రావాలి, బయట నుంచి వాళ్ళకి మేము ఎందుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర కల్చర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చే కేరళ నుంచి ఆ ప్రాబ్లం లేదు, దీంట్లో ముందు కూడా చెప్పాను. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. ఈ పంజాబ్లో కన్నడకి వెళ్ళడానికి పెద్ద ఒక ఇది ఉంది, అది ఫార్మింగ్ క్రైసిస్. అది గుజరాతీ వాళ్ళు ట్రేడింగ్కి వెళ్తారు. మీరు లండన్కి వెళ్ళండి, న్యూయార్క్ వెళ్ళండి, మోటల్స్ అంతా వాళ్ళదే ఉంటుంది కంప్లీట్. వాళ్ళ బిజినెస్ అలాగే, వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు అక్కడ. సో దాన్ని ఇప్పుడు ట్రంప్ వెల్కమ్ చేస్తున్నారు. మీరు $5 మిలియన్ పెట్టండి, మీకు కార్డు ఇచ్చేస్తా అంటున్నాడు, ట్రంప్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు సపరేట్. సో మన వాళ్ళు మస్తు పెడతారు $5 మిలియన్. గుజరాతీస్కి అసలు ప్రాబ్లమే ఉండదు, ఫటాఫట్ పెట్టేస్తారు వాళ్ళు. కానీ దానికి కూడా ఒక ఇది ఉంది, పద్ధతి ఉంది. ఇచ్చిన అందరికి ఇయ్యరు, దే విల్ సెలెక్ట్ పీపుల్ అండ్ ఓన్లీ దెన్ లెట్ దమ్ ఇన్ అనమాట. సో మేజర్ ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ డే బాటమ్ లైన్ ఏంటంటే, మీరు H1B వీసా అంటే ఏంటి అర్థం చేసుకోండి. మనందరు కూర్చొని లెక్చర్ కొట్టే బదులు మీరు అందరు కోపం పడి మీరు మోదీని తిట్టడమో ట్రంప్ని తిట్టడం కాదు. H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, డిస్క్రిషన్ వాళ్ళది. ఇవ్వాలన్నా వద్దా అనేది అమెరికన్స్ గవర్నమెంట్ ప్రెరగేటివ్. మీరు H1B మీద వెళ్తున్నప్పుడు యూఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్, అది వాళ్ళకు కోపం వస్తుంది. యా సార్, ఈ వాళ్ళని రీప్లేస్ చేసే ఇదే సిచ్యువేషన్లో ఈ టాపిక్లోనే సార్ రీసెంట్గా ట్రంప్ అంటే అదే టైంలో ఇది ఒకటి విన్నాం సార్ నేను. లైక్ హోమ్లెస్ పీపుల్, అక్కడ ఉన్న హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ సెట్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ సెట్ చేసి ఈసారి బయట తిరగకుండా చెయ్యాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ సెట్ చేయాలి అని అనుకుంటున్నట్టు ఒకటి అప్పుడు చూసాను సార్. అదేంటి సార్? అదంతా ఈజీ కాదండి. అమెరికాలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఐటీ పక్కన పెడతాం ఫర్ అ మూమెంట్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉండే అమెరికా 1960s, 70s, 80s, 90s దాకా. చైనా ఎప్పటి నుంచి పెరిగిందో ఆ రోజు నుంచి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. స్టీల్ కానివ్వండి, కార్ కా ఛాంపియన్స్ అమెరికన్. క్రిస్లర్ కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి,
అక్కడి నుంచే కారు మొదలైంది కదా. అవును. ఫోర్డ్ కాదు ఫస్ట్ కార్ అక్కడే మొదలైంది. దాని తర్వాత స్టీల్, బెత్లెహెమ్ స్టీల్, వాళ్ళ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉండే స్టీల్. కానీ ఏంటంటే అమెరికాలో ప్రాబ్లం, గంటకి $10 జీతం మినిమం వేజ్ యావరేజ్గా. మీరు గంటకి $10 పెడితే ఒక రోజుకి ఎంత అయిందండి? 8 గంటలు పెట్టుకోండి. 8 into 10 80. ఒక నెలకి ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 into 10 into 30. హాలిడేస్ కూడా కంప్లీట్ చేసి మీకు జీతం ఎంత అయింది అప్పుడు? దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అమెరికన్ వర్కర్స్కి ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాలేజ్లో లెక్చర్స్కి వెళ్ళినప్పుడు, వై అమెరికా ఇస్ నాట్ ప్రొడక్టివ్ అంటే, మీ ఇంటికి ఒక ప్లంబర్ వస్తే $500 ట్యాప్ ఫిట్ చేయడానికి $1000 తీసుకుంటే దట్ మీన్స్ దట్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్. ట్యాప్ విలువ $500, కానీ ఆ ఫిట్ చేసి వచ్చినోడు $1000 తీసుకుంటున్నాడు. అమెరికాలో అదే జరుగుతుంది. వాడు వచ్చిన పని చేసి వెళ్ళిపోతాడు, ఇంకేం చేయడు. మన దగ్గర ఏం చేస్తారు, ప్లంబర్ వస్తే అరే అక్కడ కొంచెం లీక్ ఉంది, ఇక్కడ కొంచెం లీక్ ఉంది, అది చూడు ఇది చూడు అని చెప్పి 10 పనులు చేయించుకుంటాం అంత. ఇది నార్మల్. అఫ్కోర్స్ అర్బన్ క్లాబ్తో చేయలేరు, అర్బన్ కంపెనీతో, కానీ మిగతా చిన్న చిన్న దాంట్లో అది చేస్తారు వాళ్ళు. సో వీఆర్ స్టిల్ దానికోసం ఇండియా ఇస్ నాట్ అ చీప్ ఎకానమీ. మనం చాలా మంది చీప్ అని చెప్తాం, కాదు, వీఆర్ అ కాస్ట్ ఎఫెక్టివ్ ఎకానమీ. మన దగ్గర ఇప్పుడు కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న చాలా మందికి మంచి ఉద్యోగాలు, మంచి జీతంలో ఉన్నాయి ఇక్కడ ఉండి కూడా. అమంగ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళకి బహుశా ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాళ్ళే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది ఒక షో ఆఫ్ లాగా అయిపోయింది. ఏం పని చేస్తున్నా అంటారు, ఐటీ సెక్టర్లో అంటాడు. వాడు ఏం చేస్తున్నాడు ఐటీలో అడగకండి, అది ఇంకో ప్రాబ్లం. ఉద్యోగం మీకు చెప్పాను చూడండి, ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మన 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని బోర్డు పెడతారు. ఛాలెంజ్ చేస్తున్నాను, మన జేఎన్టీ కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, 100% ప్లేస్మెంట్ లేదు, ఇంకా హారిబుల్ అయిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి. సో మీరు టాలెంటెడ్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి ఎత్తుకెళ్తాడు, నో ప్రాబ్లం. ఎంత డబ్బులు ఇచ్చని తీసుకెళ్తాడు. కానీ మీరు టాలెంట్ లేదు, మీరు ఒట్టిగా హవాలా మాట్లాడుతున్నారంటే మీరు ఎక్కడ వెళ్ళలేరు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇన్డెప్త్ నాలెడ్జ్. ఎందుకు అమెరికన్ యూనివర్సిటీకి వెళ్తున్నారండి? మన దగ్గర యూనివర్సిటీలు లేవా? మన దగ్గర ఇంత మంచి ఐఐటీలు ఉన్నాయి, మనతో బిట్స్ పిల్లలు ఉన్నాయి, మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది. మళ్ళీ ఎందుకండి మీరు అమెరికాకి వెళ్తున్నారు? ఇది ఒకటి. ఏమంటున్నారంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంత క్వాలిటీ లేదు, దానికోసం అమెరికాకి వెళ్తున్నాను. సరే మీరు వెళ్ళారు, చదివి ఎంతమంది రిటర్న్ వచ్చారండి? అది లేదు. ఆస్ట్రేలియాకి వెళ్తారు, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ క్వాలిటీ అంతే సంగతి. కెనడా కూడా అంతే, దీనికన్నా ముందు చెప్పాను మీకు అది. సో మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్? పర్మనెంట్ తిరిగి రావడానికి మీరు చూడలేదు, తిరిగి చూడలేదు మీరు. ఇది ఈ అమెరికన్ డ్రీమ్. మీరు అడిగిన ప్రశ్న జవాబు ఇది. ఆ అమెరికన్ డ్రీమ్ అయిపోయింది. ఫర్గెట్ ద అమెరికన్ డ్రీమ్. ఓకే, మీరు కావాలంటే వర్క్ వీసాలు వెళ్ళండి, మీటింగ్లు అటెండ్ చేయండి, వచ్చేసేయండి. కానీ యూ కెనాట్ గో దేర్ అండ్ స్టే అండ్ మేక్ అ లివింగ్. దీనికన్నా ముందు వెళ్ళిన వాళ్ళు దేవర్ లక్కీ, వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చింది, దాని తర్వాత సిటిజన్షిప్ వచ్చింది, చాలామంది ఇండియన్స్ ఉన్నారు దాంట్లో. కానీ ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్. నిన్న ట్రంప్ యునైటెడ్ నేషన్స్ మాట్లాడినా కూడా చెప్పారు యూరోప్ గురించి, మీరు ఇమిగ్రేషన్ పాలసీ మిమ్మల్ని ముంచేస్తుంది, మీరు బయట నుంచి వాళ్ళు అందరు తీసుకుంటున్నారు, మీరు మునిగిపోతారని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చారు, యూకే ఎస్పెషలీ. ఇది కరెక్ట్, బికాస్ మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తున్నారు, మీ లోకల్ సిటిజన్స్ మీ వ్యతిరేకంగా ఓటేస్తారు మీకు రేపు. అది ట్రంప్ గెలిచింది ఎందుకంటే ఈ సెట్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని చెప్పారు. ఆ కాన్స్టిట్యున్సీ కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు, ఇంకా ఎవరి కోసం పనిచేయట్లేదు. అయితే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి సగం ఒక 50% మనం ఎక్స్పోర్ట్ ఇది చేసేది మొత్తం మనం చైనా నుంచే కదా సార్. అయితే ఈ H1B ఈ వీసా రేట్లు ఎప్పుడైతే $1 lakh చేశారో, ఇదే టైంలో చైనా లైక్ K వీసా అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది అటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక టైంలో క్వాలిటీలో వాళ్ళు చాలా హారబుల్ ఉండేవాళ్ళు. మన అందరు జోకులు కొడుతున్నాయి, 6 నెలలు పనిచేస్తుంది చైనా ప్రోడక్ట్, సీరియల్ బల్బ్ ఉండొచ్చు, లేకుంటే హీటర్లు ఉండొచ్చు. ఇప్పుడు చైనా చాలా ముందుకు వెళ్ళిపోయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు BYD కార్స్ చూడండి, వాళ్ళకి ఏం తక్కువ కాదు టెస్లాతో. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ కంపెనీ. చైనా వాళ్ళ క్వాలిటీ చాలా మంచిగా పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్, వాళ్ళు దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్, ఎక్స్పోర్టింగ్ టు US. వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్. మీరు అక్కడ కార్లు అమ్మలేరు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్ మీట్ చేయకపోతే. మన కార్లు ఎక్కువ వెళ్ళట్లేదు బయట US అంతా, ఎందుకంటే మన సేఫ్టీ స్టాండర్డ్ అంత మంచి కాదు మనది. క్రాష్ టెస్ట్ చేస్తే కూడా మనం పాస్ కావు మనం.
మన చైనా నుంచి మనం చాలా మటుకు ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం. మీరు చెప్తున్నారు చూడండి, ఐఫోన్ ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీపెరంబదూరులో నడుస్తుంది, ఇప్పుడు ఢిల్లీలో మొదలు పెట్టారు అండ్ గుర్గాం వైపు. ఈ ఐఫోన్లో కూడా ఇప్పుడు కూడా మనం 12% కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. అది మన టైం పడుతుంది, సంవత్సరం 2 సంవత్సరాల్లో వీ విల్ బి ఏబుల్ టు మేక్ ద సేమ్ థింగ్స్, ఫ్లాట్ బెడ్ ప్యానల్స్ కానీ మిగతా ఏమైనా కానీ. ఇప్పటికి మన చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే కోవిడ్ టైంలో సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మస్యూటికల్స్లో మనం బేసిక్ ఫార్మస్యూటికల్స్ మర్చిపోయి ఏపీఐస్ అంటారు దాన్ని, మనం దాన్ని మర్చిపోయి అంటే బేసిక్ రా మెటీరియల్ మనం ముందు తయారు చేస్తుండే పటాన్చెరులో జీడిమెట్లలో అంతా. అది మనం ఏమన్నా దాని వాల్యూ అడిషన్ లేదు, గ్రానైట్ రాయి ఇచ్చే బదులు దాన్ని కోసి అంత పాలిష్ చేసి గ్రానైట్ కాబట్టి నాకు ఇంకా 10,000 10 times or 20 times వాల్యూ వస్తుందని చెప్పి వీ గాట్ ఇన్ టు ఫార్ములేషన్స్. ఇప్పుడు మన ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, బీఈ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు యుఎస్కి. దానికోసం 50% డ్యూటీ వేసినప్పుడు, టారిఫ్ వేసినప్పుడు ఫార్మస్యూటికల్స్ లేదా లిస్ట్లో చూసారా మీరు? ఎందుకు? ఫార్మస్యూటికల్ మీద ఉండాలి కదా. ఎందుకంటే అమెరికన్ కన్స్యూమర్కి అన్నిటికంటే చీపెస్ట్ డ్రగ్ అమ్ముతుంది భారతదేశం నుంచి, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఇండియా ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. 2 కేటగిరీస్ ఎగ్జామ్ చేశారు దాని నుంచి, ఒకటి ఐటీ సెక్టర్, ఇంకోటి ఈ ఫార్మసీ. ఎందుకంటే బేసిక్లీ ఐటీ సెక్టర్ పెడితే అమెరికన్ కంపెనీస్కే నష్టం అవుతుంది, వాళ్ళ బాటమ్ లైన్ పోతుంది, కంప్లీట్ వాళ్ళ నష్టాలు వచ్చేస్తారని చెప్పి ఐటీ కంపెనీస్ మీద ఏం పెట్టలేదు. అదే టైంలో ఫార్మా కూడా పెట్టలేదు, ఎందుకంటే భారతదేశం నుంచి ఫార్మా రావాల్సిందే. ఎందుకంటే $50 మీరు ఎక్కువ చేస్తే కట్టాల్సింది అమెరికన్ కన్స్యూమర్, ఇండియన్ కంపెనీ కాదు. టారిఫ్ కూడా ఎవరు కడుతున్నారు? అమెరికాలో ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ కడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అది కన్స్యూమర్ తీసుకుంటారు డబ్బులు. ఇండియన్ కంపెనీకి ఏం కావట్లేదు. దే ఆర్ డిమాండ్ తగ్గుతుంది. ఎస్, మీకు $10 వచ్చిన ప్రోడక్ట్ $15 ఇస్తే మీరు ఇంకోడైనా $10 అమ్ముతున్నారని చూసి తిరుగుతారు మీరు సూపర్ మార్కెట్లో. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఫర్ అస్ చైనా కూడా అదే బ్రాకెట్లో వచ్చేసింది. సో మనకు ప్రాబ్లం లేదు. కానీ చైనా దగ్గర నుంచి ఎస్, చైనా కాదు, ఈవెన్ యూరోప్ విల్ స్టార్ట్ టుమారో. యూరోప్ కూడా ఇండియన్ ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్ కోసం కొత్త వీసా సిస్టమ్ పెట్టి మీరు అమెరికా నుంచి మీరు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర చాలా మందికి ఇంటికి తిరిగి వచ్చి నేను యూఎస్ నుంచి రిటర్న్ అని చెప్పగానే ఒక ఇన్సల్ట్ లాగా ఉంటుంది మన వాళ్ళకి. చాలా మందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. చూడండి, అది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. దానికి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. సడన్గా మీ ఉద్యోగం పోయింది, లేకుంటే మీకు H1B లేదు, మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారంటే పీపుల్ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ కాకూడదు. దానికోసం ఏం చేస్తుంటే మీరు అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్న యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, ఆర్ చైనాకి వెళ్ళండి, అక్కడ పని చేసుకోవచ్చు. ఒక్కటే మాట చెప్పలేరంటే నేను ఎక్కడున్నా మీ కొడుకు అంటే చైనాలో ఉన్నా చెప్పాల్సి వస్తుంది అంతే, యూఎస్ అని చెప్పలేము. అదొక ప్రాబ్లం. కానీ యూ విల్ హ్యావ్ ఈక్వలీ గుడ్, ఎందుకంటే చైనా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ముందున్నాం మనకన్నా. ద నంబర్ ఆఫ్ PhDs ఆ చైనాలో ఉన్నది చాలా ఎక్కువ. అండ్ వాళ్ళది ల్యాబ్ టు మార్కెట్ అంటారు. అంటే మీరు చేసిన PhD పేపర్ కోసం పేపర్ మీద రాయడం కాదు, ఆ PhDకి ఒక విలువ ఉంటుంది, దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సో ల్యాబ్ టు మార్కెట్లో చైనా ఇస్ ఛాంపియన్ PhDsలో. ఈవెన్ యూరోప్ కూడా అంత లేదు. సో డెఫినెట్గా చైనా వీసా పెడితే చాలా మంది వెళ్తారు అక్కడ, దానికి డౌట్ లేదు. తైవాన్ ఇస్ అనదర్ కంట్రీ, చిప్ డిజైనింగ్లో దర్ నంబర్ 1. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు దీన్ని. ఆల్రెడీ మన దగ్గర నుంచి ఒక 50 మంది ట్రైనింగ్కి వెళ్ళారు అక్కడ చిప్ డిజైనింగ్ కోసం. మన ఐ థింక్ టాటా జబ్స్ వెళ్తాం ఒక ట్రైనింగ్ అక్కడ. సో ట్రైన్ చేసి తీసుకొస్తారు వాళ్ళని. అట్లనే మన వాళ్ళు కూడా న్యూ మార్కెట్స్ చూసుకోవాల్సి వస్తుంది. టారిఫ్ పెట్టినప్పుడు అదే చేసాం మనం. కొత్త మార్కెట్కి వెళ్ళాం, యూరోప్కి వెళ్ళాం, మిగతా దేశాలకు వెళ్ళాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. నౌ ఇండియన్స్ హ్యావ్ టు డూ దట్. అండ్ శ్రీధర్ వెంబు చెప్పినట్లని ఆర్ కమ్ బ్యాక్ హోమ్. మనం ఇనీషియల్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కానీ 5 సంవత్సరాల్లో అమెరికాకి ఏది నష్టం అవుతుందో మనకు అది గెయిన్ అవుతుంది. H1Bలో వీ విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా. మనం కూడా ఇండియా నుంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేద్దాం, సర్వీసులు కాదు. లెట్ us do products from India. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇదంతా H1B వీసా ఎఫెక్ట్ మొత్తం పడేది ఎవరైతే ఫేక్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇలా ఎవరైతే దొంగగా అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి కాదు. సో ఇక్కడ కూడా H1Bలో దొంగ సర్టిఫికేట్ అని చెప్పట్లేదు. ఐ థింక్ దట్ ఇస్ ద మిస్కమ్యూనికేషన్ హియర్. దొంగ సర్టిఫికేట్ జనరలీ పోతుంది. అవును అవును, మీరు ఎక్స్పీరియన్స్ చూపించినాడు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు చూపించడానికి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేస్తారు. దాంట్లో మనం ఛాంపియన్స్. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేపిస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్. ముందు కెమెరా ముందు పెడితే పక్కన ఒకటి కూర్చొని ఆన్సర్ చేస్తుండే. అది చేసి ఇప్పుడు నా ఫేస్ టు ఫేస్ కంపల్సరీ చేశారు. H1B ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపెనీ మిమ్మల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ పెటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు, అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా తప్పు
ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ గురించి, లేకుంటే అమెరికన్ వర్కర్ ఈ స్కిల్ వర్కర్ లేరని చెప్పినప్పుడు ఉన్నప్పుడు లేదని చెప్తే అబద్ధం, అప్పుడు ప్రాబ్లం కంపెనీకి వస్తుంది, మీ వీసా కూడా ఇంపాక్ట్ అవుతుంది దాంతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలియదు అండ్ చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ ని చాలా చక్కగా మంచిగా పాస్ చేసిన. ఒక్కటే డిస్క్లైమర్ ఏంటంటే, నేను చెప్పిందంతా వేదవాక్యం అనుకొని అన్ని నీ నాట్ టేక్ ఇట్ అస్ ట్రూత్. మీరు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు దీంట్లో, ఈ ఫీల్డ్లో. నేను చాలా మటు చదివి రీసెర్చ్ చేసిన సబ్జెక్టే నేను మాట్లాడతాను, కానీ రోజుకి ఇది ఎంత మలుపు తిరుగుతుంది. రోజుకి ఒకరోజు చెప్పింది కాదు, నెక్స్ట్ ట్రంప్ ఇదే కదా, ట్రంప్ దగ్గర ఇవాళ అడిగితే పిల్లి ఏ కలర్ అంటే తెల్లది అంటాడు, నెక్స్ట్ డే నల్లది అంటాడు. అది ట్రంప్ ప్రాబ్లం అనమాట. సో మనం కూడా వీ షుడ్ బి కాన్స్టెంట్లీ ఆన్ ద లుక్అవుట్. అండ్ ఎస్పెషలీ నాకు అన్నిటికంటే పెద్ద వరి ఏంటంటే ఈ లేబర్ ఇన్వెస్టిగేషన్, ఇది ఇవాళ దాకా జరగలేదు. ఇది పెద్ద ఒక థ్రెట్. రాత్రికి రాత్రి బహుశా H1B క్యాన్సల్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ వన్ కొత్త మర్చిపోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే.